గోదావరి వరద కోనసీమ గ్రామాలను చుట్టేసింది. ఊర్లలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు ఇక్కట్లు తప్పట్లేదు. కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలంలోని గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో పలు లంక గ్రామాలన్నింటినీ కూడా ఈ వరద నీరు అయితే తాకిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మండలం తానే లంక, అదేవిధంగా గుజారపు లంక పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఈ లంక గ్రామాలు మొత్తం కూడా ఇటు చుట్టుపక్కల మొత్తం సుమారు ఒక 16 లంక గ్రామాలు ఉంటాయి. ఈ లంక గ్రామాల్లో మొత్తం కూడా వరద నీరు భారీగా జరిగింది. దీంతో రహదారులన్నీ కూడా నీటితోటి కప్పేసిన పరిస్థితి ఉంది. ఇటు చుట్టుపక్కల చూసుకోవచ్చు మనం. ఇక్కడ గుజారపు లంకలో ఇక్కడ సుమారు మొత్తం కూడా ఒక 110 పైగా గృహాలు ఉన్నాయి. ఇందులో సుమారు ఒక 300 మంది ప్రజలైతే నివాసం ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ వరద నీరు మొత్తం కూడా ఈ కమ్మేయడంతో మొత్తం కూడా ఇళ్లలోకి చేరిన పరిస్థితితో ఉంది. దీంతో ఇక్కడ రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయాయి. మొత్తం కొబ్బరి తోటలన్నింటిలో కూడా వరద నీరు చేరి మొత్తం కూడా ఇక్కడ గోదావరి ప్రవహిస్తున్నట్టుగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులు ముందస్తుగానే ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి కూడా ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంటు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తుల నిర్వహణ బృందం వీరందరూ కూడా సమన్వయంతో నిన్నటి నుంచి కూడా ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. సహాయక బృందం ఒకటి ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏదైనా అత్యవసర పరిస్థితులు అయితే వీరిని వెంటనే తరలించడానికి కొన్ని మరబోట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ముందస్తుగానే అధికార యంత్రాంగం అప్రమత్తం కావడంతో ఈసారి గోదావరికి తీవ్ర స్థాయిలో వరద పోటెత్తినప్పుడు కూడా ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా అధికార యంత్రాంగం ముందస్తుగానే ఏర్పాటు చేసుకుని కూడా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ముందస్తు ఆలోచనల వల్ల ఈసారి వరద ఉధృతి ఎక్కువగా పెరిగినప్పటికీ కూడా ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా కూడా ముందస్తు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కోనసీమ జిల్లాలో ఒక 16 లంక గ్రామాలు, ముమ్మడివరం నియోజకవర్గం ఒక్క దాంట్లోనే సుమారు ఒక 16 లంక గ్రామాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఎప్పుడు చూసినా సరే వరద వచ్చిందంటే మొత్తం కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. అయితే గత వైసీపీ పాలనలో అయితే ఇక్కడ సరైన వసతులు లేక, ముందస్తు ప్రణాళిక లేక పలు ఇబ్బందులు పడ్డట్టు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ముందస్తు ఏర్పాట్ల వల్ల తమకు చాలా ప్రమాదం తప్పింది. ముందస్తుగానే అధికారులు ఇక్కడికి రావటం, మమ్మల్ని హెచ్చరిక చేయటము, తర్వాత ఏదైతే ఇక్కడ ఇల్లు మునిగిపోతూ ఉంటాయో ఆ ఇళ్ళన్నింటిని కూడా ముందస్తుగానే ఖాళీ చేసి వరదని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల మేమందరూ కూడా చాలా సురక్షితంగా సేఫ్గా ఉన్నామని చెప్పి కూడా ఇక్కడైతే స్థానికులు, ఇక్కడ లంక గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. వీటితో పాటు పశువులని కూడా ముందస్తుగానే అధికారులు సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రాంతాలకు కూడా తరలించారు. ప్రస్తుతం అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే తలెత్తలేదని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ ముమ్మడివరం నియోజకవర్గంలోనే ఇంకా పలు ప్రాంతాలు, పలు మండలాల్లో కూడా ముఖ్యంగా తానే లంక, గుజారపు లంక ఇలాంటి పరిసర ప్రాంతాలు, కాట్రేనికోన మండలాల్లో కూడా ఇలాగనే మొత్తం ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వరద నీరు చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. ఈ రహదారి పైన కూడా ఈ వరద నీరు ప్రవహించడంతో ఇక్కడ రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిపివేశారు. పోలీసు యంత్రాంగం కూడా, కొంతమంది కానిస్టేబుల్ సిబ్బంది కూడా ఇక్కడే రహదారి పైన ఉంటూ ఎవరిని కూడా అటు ఇటు వైపు వెళ్లకుండా కూడా పహారా కాస్తున్నారు. ఏదైనా అత్యవసర సమయం మేము వెళ్లాల్సిందే అంటే మాత్రం వారి కోసం కొన్ని బోట్లను సిద్ధంగా ఉంచారు. ఆ బోట్లలో ఇక్కడ వారిని ఇళ్లలోకి తరలిస్తున్నారు. అక్కడ ఏమన్నా ముఖ్యమైన లేకపోతే వాల్యుబుల్ వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసుకుని మళ్ళీ ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు రావాలని చెప్పి కూడా ఆ పోలీసు యంత్రాంగం పలు సూచనలు చేస్తుంది. ఈ కోనసీమ జిల్లాకు సంబంధించి మొత్తం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అదేవిధంగా జేసీ దేవి వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు, అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి కూడా పలు సూచనలు చేస్తారు. అయితే పశువులను కూడా వాటిని కూడా తీసుకొచ్చి అక్కడ లోతైన ప్రాంతాల నుంచి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో కట్టేశారు. ఎత్తైన ప్రాంతాల్లో కట్టడం వల్ల కూడా పశువులన్నీ కూడా ప్రస్తుతం అయితే సేఫ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి గోదావరికి వరద నీరు భారీగా పోటెత్తినప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రజలందరూ కూడా చాలా సురక్షితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ముమ్మడివరం నియోజకవర్గంలో అయితే ఇంకా ఈ వరద నీరు తాకిడి అయితే ఇంకా పెరుగుతుందో వస్తుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అయితే రెండో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. దీంతో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉంది. ఇంకా ఏదైనా వరద తాకిడి ఇంకా మరింత పెరిగినా సరే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. ఎంత ఫ్లడ్ వచ్చినా సరే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఎటువంటి వరద వచ్చినా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ముమ్మడివరం నియోజకవర్గం గుజారపు లంకలో కూడా ఇప్పుడు ఒక 4 ఇళ్ళు అయితే మునిగిపోయిన పరిస్థితి ఉంది. వరదని కూడా సురక్షిత ప్రాంతంలో తరలించారు. కొన్ని ఇళ్ళు మునిగే పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న వారిని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వారిని పక్కనే ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతాల్లో తరలించడానికి కూడా అన్ని రకాలైతే ఏర్పాట్లు అయితే జరిగి ఉన్నాయి. ఇది ఇక్కడ ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 16 లంక గ్రామాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యు.